ముఖ్యమంత్రి ఫడ్నవీస్ పిలుపు కూడా ఇచ్చాడు ముస్లిం సంఘాలకి. అక్రమం అయినప్పుడే ప్రభుత్వం ఇన్వాల్వ్ అవుతుంది. ఇంకోటి, పోలీసులు దాడి చేశారు. రాళ్ళు ఇసిరితే చేతులు కట్టుకుని కూర్చుంటారా? ఈ రాళ్ల దాడులు ఏంటి అసలు? ఎక్కడున్నాం మనం? ప్రత్యేకించి ఇలాంటి సందర్భాల్లో రాళ్ల దాడులు చేయటం ఏంటి? వాళ్ళు వచ్చారు, 5,200 మీటర్ల స్క్వేర్ మీటర్ల స్థలం అది రైల్వేది. దాంట్లో అక్రమంగా మీరు కట్టేసుకున్నారు బాంద్రానగర్లో గరీబ్ నగర్ అని చెప్పేసి, బాంద్రాలో గరీబ్ నగర్ అని. ఎలా చెల్లుతుంది? సో దానికి మీకు ఇప్పటివరకు వంతపాడిన పార్టీలు మళ్ళీ మీకేం మీ వెంబడి రావు. 16 మంది అరెస్ట్ అయ్యారు. వాళ్ళ వెంబడి ఎవరు వస్తారు రేపొద్దున? సో ఈ అన్లాఫుల్ యాక్టివిటీస్, అన్రెస్ట్ క్రియేట్ చేయడం కోసం కేవలం ఈ ఫండమెంటలిస్ట్ గ్రూప్లే కాదు, వెనకాల డీప్ స్టేట్ కూడా ఉంటుంది. దాన్ని జాగ్రత్తగా గమనించాలి. ఒక కాక్రోచ్ జనతా పార్టీ మనకి తెర మీద కనిపిస్తుంటే దాని వెనకాల ఉన్న కాక్రోచ్లు అన్నీ డీప్ స్టేట్లో ఉన్నాయనే విషయం మనం గుర్తెరిగితే వాస్తవాలన్నీ బోధపడతాయి. ఎంతండి?